మహిళలు, గర్భిణి, బాలింతలు, చిన్నారులకు పోషకాహారాన్ని ప్రోత్సహించడమే పోషణ అభియాన్ యొక్క లక్ష్యమని వికారాబాద్ జిల్లా తాండూర్ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ శ్రీలక్ష్మి అన్నారు. పోషణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా తాండూర్ మున్సిపల్ పట్టణ పరిధిలోని మాణిక్ నగర్ సెక్టార్ సాయిపూర్ అంగన్వాడీ కేంద్రం 2లో పోషణ పక్షం సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రాజెక్ట్ సిడిపిఓ శ్రీలక్ష్మి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు అంగన్వాడీ కేంద్రాలలో అందుతున్న సేవలను ప్రతి గర్భిణి, బాలింతలు, చిన్నారులకు పోషకాహారాన్ని ప్రోత్సహించడానికి పోషణ అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రంలో అందిస్తున్న పోషకాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ సుశీల, అంగన్వాడీ టీచర్లు, గర్భిణి, బాలింతలు, చిన్నారులు, తల్లులు తదితరులున్నారు. కొన్ని జాగ్రత్తలు ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, కానీ కోడళ్ళు కూతుళ్ళు ఏం చేస్తారు, కొట్టి పడేస్తారు. చెయ్యొద్దు, ఆ పని చెయ్యొద్దు. మనిషి ఎంత వెచ్చగా ఉంటే అదొక ఫ్యాక్టరీ లాగా పాలంతా మంచిగా ప్రొడ్యూస్ అవుతాయి. అర్థమవుతుందా? సో కొన్ని జాగ్రత్తలు మనం పాటించాలి. ఈ రోజు ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ ద్వారా మేము ఏం చెప్పాలి అనుకుంటున్నాము అంటే, లోకల్లో ఉన్న ఫుడ్ మనకు ఎనిమియా చాలా 50% మందికి ఎనిమియా అనేది వస్తుంది. ఎనిమియా అంటే తెలుసా అమ్మా? ఎనిమియా అంటే రక్తహీనత కదా. డెలివరీ టైంలో బ్లడ్ లాస్ అవ్వడం కానివ్వండి, చాలా వరకు చాలా మందికి ఎనిమియా తోటి సఫర్ అవుతున్నారు. సో ఆకు పిల్లల్లో షుగర్ అన్నది ఇప్పుడు కామన్ అయిపోయింది. ఎందుకు అవుతుంది? బయట జంక్ ఫుడ్ తింటున్నారు కదా. మరి ఆ ఫుడ్ మంచిదేనా? కాదు. మనం సెంటర్కి పంపించేటప్పుడు కూడా పిల్లలకి ఆ ప్యాకెట్స్ ఇచ్చి పంపిస్తున్నాము. సో మీరు అలాంటి పనులు చేయకండి. పిల్లలకి జనరల్గా మీరు ఇంట్లో చేసే ఫుడ్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనం ఇక్కడ పెట్టాము. మొలకలు కానివ్వండి, పెసర్లతోటి, శనగలతో కానివ్వండి, ఇవి పెద్ద ఖర్చుతో కూడుకున్నవా? కాదు. మనం ఒక్కసారి పెట్టేసుకుంటే 2-3 రోజుల వరకు పిల్లలకి కొన్ని నా బాబుకి కూడా నేను అవే పెడతాను, మొలకలే పెడతాను. బిస్కెట్స్ కూడా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. అండ్ బాలామృతం ఉంది, మనం 3 సంవత్సరాల వరకు బాలామృతం అనేది ఇస్తున్నాము. దానితో కూడా మీరు దోశ వేసుకోవచ్చు, ఇడ్లీ చేసుకోవచ్చు, పాయసం లాగా పెట్టవచ్చు, ఊరికే ఒగ్గులాగా పెట్టవచ్చు. చాలా మంచి ఫుడ్. ఆ ఒక ప్యాకెట్ విలువ 1000 రూపాయలు. కానీ మనం పెట్టము. 10 రూపాయలకు బయట ఎవరికో ఇచ్చేస్తాము. చాలా మంది ఇస్తున్నారు, అవునా? ఆ పని చేయకూడదు. పిల్లల కోసం మనం అది తయారు చేస్తున్నాము. గర్భిణి అయిన తర్వాత కొద్దిమందికి పాలు రావట్లేదు. ఏం చేయాలి? బయట పాలు, డబ్బా పాలు పోస్తున్నాము. మంచిదేనా అది? కాదు. చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.